హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే వెన్ పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి కానివ్వండి, లేదా మార్నింగ్ టిఫిన్స్లోకి ప్రసాదంలా కూడా ఈ పొంగలి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో ఒక కప్పు పెసరపప్పుని వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పెసరపప్పుని కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు పెసరపప్పు బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఈ వేగిన పెసరపప్పుని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే బౌల్లో ఒక కప్పు రైస్ని కూడా తీసుకొని నీట్గా శుభ్రం చేసుకోవాలి. మీరు పొంగలి రేషన్ బియ్యంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని అలాగే పప్పుని వాటర్ వేసుకొని 2 నుంచి 3 సార్లు వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో ఈ బియ్యం అలాగే పప్పుని వేసుకోండి. మీరు నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు అండి. నేనైతే ఫాస్ట్గా అయిపోతుందని ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 6 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ తీసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొద్దిగా నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి, అన్నం అలాగే పప్పు బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఈ పొంగల్కి కావాల్సిన పోపుని సిద్ధం చేసేసుకుందాము. ఇంకా మీకు మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోవచ్చు. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు కూడా నెయ్యిని వేసుకోండి. నెయ్యితో పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకొని ఈ నెయ్యిలోనే ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. అలాగే కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న మిరియాలను వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే ఇందులో జీడిపప్పుల్ని కూడా వేసుకోండి. జీడిపప్పులు ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి. బట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక ఫైనల్గా ఇందులో కరివేపాకుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ సిద్ధమైన పోపుని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పొంగలి మిశ్రమంలో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో. సరిపోకపోతే మీరు ఈ స్టేజ్లో కూడా యాడ్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ అండ్ క్విక్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మీరు చట్నీతో కానివ్వండి, సాంబార్తో కానివ్వండి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టైం లేనప్పుడు, ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా తయారు చేసి చూడండి. ఎప్పుడు ఇడ్లీలు దోశలే కాకుండా పొంగల్ కూడా ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే టేస్ట్కి కూడా టేస్ట్.